వ్యవసాయం రైతుకు చేయుత కార్యక్రమానికి గాను మనతో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ సీనియర్ ఐఏఎస్ అధికారి రామశంకర్ నాయక్ గారు ఉన్నారు. ఆయన ద్వారా మన ప్రభుత్వ పాలసీలు కానీ ఆయన చేసే కృషి కానీ ఆయన ద్వారా తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అండి. మన ఆంధ్ర రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరము ఉండడము, మరి సముద్రం తీరం వెంబడి అక్వాకల్చర్ యాక్టివిటీ చేయడానికి మనకు కొన్ని మంచి అవకాశాలు ఉండడం వలన, ముఖ్యంగా గోదావరి కృష్ణానది తీరం ఉండడము, రెండోది మన దగ్గర మంచి ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ అక్వాకల్చర్ ఫార్మర్స్ ఉండడము, ఈ రెండింటి వలన మనకి ఈ అక్వాకల్చర్ యాక్టివిటీ మనకు చాలా పొటెన్షియల్ యాక్టివిటీ కింద గుర్తించి మరి 2015 సంవత్సరంలో ఫిషరీస్ పాలసీ తీసుకొచ్చారు మన ప్రభుత్వం. మరి ఫిషరీస్ పాలసీలో 2016-17 సంవత్సరానికి 27 లక్షల టన్నులు నిర్దేశిస్తే 2019-20 నాటికి 42 లక్షల టన్నుల చేపలు శ్రింపు ఉత్పత్తి చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న తరుణంలో, ముఖ్యంగా మనకు ఇప్పుడు సముద్రం నుంచి దాదాపుగా మనకు ఈ సంవత్సరం 4,47,000 టన్నులు ఉత్పత్తికి లక్ష్యము ఉన్నాము. తర్వాత ఇన్లాండ్ ఫిషరీస్ అంటే మనకున్నటువంటి 42,000 చెరువులు, కుంటలు, పబ్లిక్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి 16 లక్షల టన్నులు చేపల ఉత్పత్తి లక్ష్యం ఉంది. తర్వాత మనకున్నటువంటి అక్వాకల్చర్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి కేవలము రొయ్యలు ఉత్పత్తి మాత్రమే 6.5 లక్షలు టన్నులు నిర్దేశం పెట్టుకొని ముందుకు పోతున్నాము. ఇప్పటి వరకు ఈ ఫిబ్రవరి మాసం సగం వరకు 15th వరకు మనము ఆల్మోస్ట్ 90% మన టార్గెట్ లక్ష్యానికి దగ్గరలో ఉన్నాము. ఇంకా నెల ఉన్నది. సో కాబట్టి మనం ఖచ్చితంగా మన లక్ష్యాన్ని మనం చేరుకుంటామనేటువంటి నమ్మకము ఉన్నది. సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ కూడా పెంచాలి, ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్స్ కూడా పెంచాలి ఒకటి. రెండోది వచ్చేసి మనకు ఇంతకుముందు ఏంటంటే మనం ఉత్పత్తి చేసిన రొయ్యలన్నీ కూడా ప్రాసెసింగ్ చేసి ఇతర దేశాలకి పంపించేవాళ్ళం. దాదాపుగా 95% బయట దేశాలకే ఎగుమతి చేసేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో మనకు దేశంలోనే ప్రధాన నగరాలైనటువంటి బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ ఇటువంటి నగరాల్లో మనకు ఈ సాఫ్ట్వేర్ కానీ ఇటువంటి చాలామంది ఎంప్లాయీస్ ఉండడం వల్ల, మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్ ఉండడం వల్ల ఈ రొయ్యలు కన్జంప్షన్ కూడా ఇక్కడ కూడా పెరిగింది. ఈ మధ్యకాలంలో మనకు దాదాపుగా 25-30% వరకు లోకల్ కన్జంప్షన్ పెరిగింది. ప్రైమ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ప్రాసెసింగ్ చేసి బయట దేశాలకు ఎగుమతి అవుతూ ఉంది. ఇంకా మనకు మిగిలిపోయినది ఏదైతే ఉందో 30% వరకు లోకల్ కన్జంప్షన్ అనేటువంటిది పెరిగింది. ఈ మధ్య లోకల్ కన్జంప్షన్ కూడా చాలామంది డిమాండ్ ఉంది. ఫిష్ ప్రోడక్ట్స్ కూడా ఈవెన్ మెరైన్ ఫిష్ కానీ, ఇన్లాండ్ ఫిష్ కానీ వాటిని కూడా హైజీనిక్గా హ్యాండిల్ చేసి వాటిని కూడా ప్రాసెసింగ్ చేసి కోల్డ్ చైన్ ద్వారా మరి లోకల్ మార్కెట్కి దేశంలోనే మిగిలిన రాష్ట్రాలు కూడా పంపించడము చూస్తున్నాను. కాబట్టి మనకు లోకల్ కన్జంప్షన్ కూడా పెరుగుతూ ఉంది. అయితే మనకు ఇంత పెద్ద లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు పోతున్న ఈ తరుణంలో ముఖ్యంగా ఏంటంటే రొయ్యల చేపల కన్జంక్షన్ పెరిగిందా, అదే లోకల్ కన్జంక్షన్ పెరిగిందని అంటున్నారు కదా. అలానే ఉత్పత్తి పెంచడానికి కానీ అబ్రాడ్ అంటే ఎక్స్పోర్ట్ కానీ పెంచడానికి కానీ మీరు ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? మీరు ఏమైనా స్పెషల్ పాలసీస్ దాని గురించి ఏమన్నా? ఫిష్ కన్జంప్షన్ వరకు చూస్తే గతంలో మనకు పర్ క్యాపిటా ఫిష్ కన్జంప్షన్ వచ్చేసి 5 కేజీలు మాత్రమే ఉన్నింది. ఇప్పుడు అది 7 కేజీలు దాటి ముందుకెళ్తుంది. ఇంకా దీన్ని పెంచే దిశలో ముందుకెళ్తున్నాము. దీనికోసం ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలోనూ, కార్పొరేషన్స్ ఏరియాలోనూ, గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ ఏరియాలోనూ ఫిష్ మార్కెట్స్ డెవలప్మెంట్కు ప్రభుత్వం నుంచి శ్రీకారం చుడుతున్నాము. ఇది కాకుండా ఇంకా మొబైల్ వెండింగ్ చేసుకునే వాళ్ళు కూడా 2 వీలర్స్, 3 వీలర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కానీ, ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కూడా వాళ్ళకు కూడా అది కూడా ఐస్ బాక్సెస్ ప్లస్ మొబైల్స్, 2 వీలర్స్ ఇచ్చి వెండింగ్ మొబైల్స్ ఎక్కడి నుంచో ఎక్కడైనా ఇస్తారా? ఓన్లీ సిటీస్లోనేనా? అది స్పెషల్గా ఎవరికైనా అంటే ఎవరికి ఇస్తారు మీరు?
చేపల వృత్తి మీద ఎవరెవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ప్రొవిజన్ ఉంటుంది. వాళ్ళకు ఈ 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ చిల్లర ఫెసిలిటీ కానీ ఇట్లాంటివి ఇచ్చి వాళ్ళకు కూడా చేయూతనిస్తుంది ప్రభుత్వం నుంచి. గత 2-3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న యూనిట్స్ కూడా అన్నీ గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలా మటుకు గ్రౌండ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు లోకల్ ఫిష్ కన్జంప్షన్కి ప్రొడక్షన్ నుంచి కన్జంప్షన్ పాయింట్కి ఈజీగా తొందరగా చేయడానికి ఇది ఉపయోగపడింది. దానివల్ల ఫిష్ కన్జంప్షన్ రేట్ కూడా పెరిగింది. ఇది ఒకటండి. దీంట్లో మీరు చెప్పినట్టు ఇందాక అడిగినట్టుగా అక్వాకల్చర్ విషయంలో బ్రాకిష్ వాటర్ ఏరియా సముద్ర తీరానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఉందో దాన్ని బ్రాకిష్ వాటర్ అంటాము. ఈ క్రీక్ సముద్రం లోపలికి నుంచి సముద్రపు వాటర్ ఏదైతే క్రీక్లో వస్తుందో టైడల్ వేవ్స్ దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి క్రీక్కు దగ్గర ఉన్నటువంటి ఏరియాను మాత్రం అక్వా క్లస్టర్స్ కింద పొటెన్షియల్ ఏరియా కింద లొకేట్ చేసి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. బ్రాకిష్ వాటర్కు పక్కన ఉన్న ఇన్లాండ్ ఏరియాలో ఫిష్ కల్చర్కి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. బట్ మా టార్గెట్ ఏంటంటే బ్రాకిష్ వాటర్ ఏరియా, లోలయింగ్ ఏరియా, లాగూన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి చోట మనము ఈ శ్రింప్ కల్చర్ని కానీ పండుగప్ప కానీ పీతలు కానీ ఈ కల్చర్కి ఎక్కువగా అనువైన ప్లేసులు కాబట్టి వాటి మీద దృష్టి పెడుతున్నాము. ఒకటి. రెండోది గవర్నమెంట్ కూడా మనకు ఈ అక్వాకల్చర్ సెక్టర్ని ఎప్పుడైతే గ్రోత్ ఇంజన్గా గుర్తించిందో వీళ్ళకి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని కొద్దిగా స్ట్రీమ్లైన్ చేసి రైతులు అక్వా రైతులు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈజీగా రిజిస్టర్ చేసుకునే దానికి కావాల్సినటువంటి నిబంధనలు సడలించి నీట్గా ఈ స్ట్రీమ్లైన్ చేయడం వల్ల అక్వాకల్చర్ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా వేగవంతమయ్యాయి. ఓన్లీ బ్రాకిష్ వాటర్ ఏరియాలోనే ఈ కల్చర్ అనేటువంటి యాక్ట్ చేసుకోవాలి. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ నిర్దేశించినటువంటి పీపీటీ పరిమాణం ఏదైతే ఉందో ఆ ఏరియాలోనే వాళ్ళు కల్చర్ చేసుకోవాలి. కానీ దాన్ని దాటి అతిక్రమించి చేరాదనేటువంటి నిబంధనలు దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేసేదానికి డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్టిక్ లెవెల్ కమిటీ కూడా ఆ విధంగానే చర్య తీసుకుంటారు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మనం అక్వాకల్చర్ యాక్టివిటీ టేకప్ చేసినప్పుడు ఈ క్రీక్స్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా క్లీన్గా ఉండాలి అనే దాని ఉద్దేశంతో దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఈ క్రీక్స్ కానీ డ్రైన్స్ కానీ క్లీనింగ్కి సమ్మర్ సీజన్లో వాళ్ళు కూడా టేకప్ చేస్తున్నారు. మేము కూడా ఈ క్రీక్ ఆధారంగానే అక్వా క్లస్టర్స్ను జోన్స్ను ఏర్పాటు చేసి రైతులకి మేలైన యాజమాన్య పద్ధతులు అందరూ ఒక క్రీక్లో ఉన్న వాళ్ళు ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ కామన్గా సీడ్ తీసుకురావడం కానీ మార్కెటింగ్ చేసుకోవడం కానీ ఆ విధంగా వాళ్ళకందరికీ ఒక కామన్ అప్రోచ్ తీసుకురావడానికి అక్వా క్లస్టర్స్కి ఎంకరేజ్ చేస్తున్నాము. రెండోది క్వాలిటీ సీడ్ అనేటువంటిది రెండోది చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ సీడ్కు హ్యాచరీలు మన దగ్గర దాదాపుగా 200 పైబడి రిజిస్టర్ అయినవి కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ కింద రిజిస్టర్ అయినవి ఉన్నాయి. ఇంకా కొన్ని ఈ సీడ్ రియరింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మరి రెగ్యులేట్ చేసేదానికి కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ సహాయము డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ సహాయంతో ఈ హ్యాచరీ నడిపేటువంటి వాళ్ళందరి యొక్క స్కిల్ బేస్ కానీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కానీ ప్రాపర్గా మేనేజ్ చేసేదానికి కావాల్సినటువంటి టెక్నికల్ ఇన్పుట్స్ అన్నీ డిపార్ట్మెంట్ నుంచి అందిస్తున్నాము. వాళ్ళన్నింటినీ కూడా గ్రేడ్ చేసి మంచి హ్యాచరీస్ అన్నీ కూడా మనం గ్రేడ్ చేసి వెబ్సైట్లో పొందుపరచడానికి చర్యలు తీసుకుంటున్నాము. సో సీడ్ క్వాలిటీ ఒకటి, క్రీక్స్ డ్రైన్స్ క్లీనింగ్ చేసి వాటిని మెయింటైన్ చేయడం ఒకటి, అక్వాకల్చర్ తీసుకురావడం ఒకటి, ప్లస్ ఈ కల్చర్ ప్రాక్టీసు అక్వాకల్చర్ రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులు ఒకటి. ఇవి చేయడమే కాకుండా ఈ మధ్యకాలంలో డిపార్ట్మెంట్ వెబ్సైట్ కూడా డిజైన్ చేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ కూడా డిజైన్ చేసి ఐటీ ల్యాబ్ ఫిషరీస్ ఎక్స్పర్టు వీళ్ళు ముగ్గురికి అనుసంధానం చేసి రైతులకు ఉన్నటువంటి సందేహాలు కానీ సమస్యలు కానీ వాటిని పరిష్కరించడానికి మార్గంగా ఈ సాఫ్ట్వేర్ అనేది డిజైనింగ్ చేస్తున్నాము. ప్రతి ఊరికి గవర్నమెంట్ నుంచి అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ల్యాబ్ శాంక్షన్ చేస్తుందా? రైతులు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి కావాల్సినటువంటి రాయితీలు ఇస్తాము. వాళ్ళు మేనేజ్ చేసేదానికి కావాల్సినటువంటి టెక్నికల్ నౌహౌ కానీ నాలెడ్జ్ కానీ ఎక్విప్మెంట్ కానీ సమకూరుస్తాము. వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న ల్యాబ్ ఏమవుతుందంటే ఇప్పుడు కైకులూరు ల్యాబ్ ఉంది. మొన్న నేను వెళ్ళినప్పుడు 10 మంది మాత్రమే శాంపుల్స్ తీసుకుంటున్నారు. దాని సామర్థ్యం 20-30 వరకు కూడా చేయవచ్చు రోజుకి. సో కాబట్టి ఈ సామర్థ్యం ఉపయోగించుకోవాలంటే రైతులు గవర్నమెంట్ అందరూ పీపీపీ మోడ్లోకి రన్ చేస్తే ఎక్కువగా వినియోగించుకుంటారు సౌకర్యాన్ని. క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ని మీరు ఇస్తారా?
లేకపోతే వాళ్ళే చూసుకోవాలా? వాళ్ళు క్వాలిఫైడ్ టెక్నీషియన్ కూడా వాళ్ళే ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ సప్లై చేస్తాం. సప్లై అంటే అమౌంట్ ఇస్తాం, డబ్బు ఇస్తాము, వాళ్ళు కొనుక్కోవచ్చు. అది ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము. అయితే ఈ మార్కెటింగ్ టైప్ దగ్గర ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనేది ఒకవైపు ఎప్పుడో వాళ్ళు సాయం తీసుకొని, రెండోది ఈ లోకల్ మార్కెట్ డెవలప్మెంట్ అనేది ఒకవైపు ఈ డైరెక్షన్లో ముందుకు వెళ్తున్నామండి. రాబోయే రోజుల్లో ఈ అక్వాకల్చర్ యాక్టివిటీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ కింద తీసుకురావడానికి ఏమేమి ఏర్పాట్లు అవసరం ఉన్నాయో అవన్నీ డిపార్ట్మెంట్ అన్నీ మరి ఎక్విప్ చేసుకొని రైతులకు ఇచ్చే దిశలో ముందుకు సాగుతున్నాం. అంటే ప్రతి సమ్మరు వాటర్ స్కేర్సిటీ వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని మనకు తెలిసిన విషయమే. అట్లా ఈసారి సమ్మర్లో రైతులకు ఇబ్బంది లేకుండా వాటర్ అవైలబిలిటీ ఉండేటట్టుగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? మన పరిధిలో వాటర్ ఎంత ఉంటే దాని ప్రకారమే చేసుకోవాలి, కానీ లేనిది కొత్త తీసుకొచ్చి గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. సో కాబట్టి మనకున్న వాటర్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిషరీ పాలసీలో రైతులకి, అగ్రికల్చర్ రైతులకి నీళ్ళు ఇచ్చిన తర్వాత మిగిలిన నీళ్ళు అక్వాకల్చర్ ఇచ్చడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇంకా ఎలక్ట్రికల్ పవర్ కూడా ఇంతకుముందు రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే ₹4.63 ఒక యూనిట్ ధర ఉండేది, కానీ ఇప్పుడు ₹3.75 తగ్గించి రైతులకి సౌకర్యం కల్పించింది. ఈ మధ్యకాలంలో రైతులు ఈ పాండ్ అక్వాకల్చర్ పాండ్ ఆటోమేషన్లో కూడా ఈ డిఓ లెవెల్స్ కానీ ల్యాబ్ వరకు నీళ్ళు తీసుకొని పోయి డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్ పరిమాణం చెప్పాలంటే ఆ గంట 2 గంటల టైంలో వాటర్ క్వాలిటీ పారామీటర్స్ మారిపోతాయి. సో కాబట్టి పాండ్లోనే సెన్సార్స్ పెట్టి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ముఖ్యంగా డిఓ కానీ, పిహెచ్ కానీ, టెంపరేచర్ కానీ ఇవన్నీ చూసేటువంటి సాధనాలు వచ్చాయి. ఇది కాకుండా అమోనియా, నైట్రేట్ అనేటువంటిది వాటిని కూడా ఆటోమేటిక్గా సెన్సార్ ద్వారా గ్రహించేటువంటి పరికరాల కోసము మరి డిపార్ట్మెంట్ అన్వేషణ చేస్తూ ఉన్నది. అది కూడా వచ్చేస్తే పాండ్ ఆటోమేషన్లో వాటర్ క్వాలిటీ పారామీటర్స్కి సంబంధించినటువంటి అన్ని హంగులు సర్దిద్దుకున్నట్టు అవుతుంది. ఇప్పటికే సోలార్ పవర్డ్ ఫీడ్ డిస్పెన్సర్లు వచ్చాయి, సోలార్ పవర్డ్. సో ఈ ఫీడ్ డిస్పెన్సర్స్ మరి మనం ప్రోగ్రామింగ్ చేస్తే 7 minutes ఒకటి ఫీడ్ బ్రాడ్కాస్టింగ్ చేసేస్తుంది. సో అది ఫెసిలిటీ వచ్చింది. ఇది కాకుండా నేను కొంతమంది ఫార్మర్స్ను చూశాను, ఈస్ట్ గోదావరి, ప్రకాశం, వేరియస్ డిస్టిక్లో వాళ్ళు వాటర్ క్వాలిటీని ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు. ఒక ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో ఒక రైతు, శివాజీ అనే రైతు, తుల్యాబాగ్ అనే డ్రైన్లో వాటర్ ఏమీ బాగుండదు. అటువంటి బాగలేని వాటర్ నుంచి వాటర్ తీసుకొని ఆయన వాటర్ శుద్ధి చేసి మరి వివిధ స్టేజెస్లో వాటర్ శుద్ధి చేసుకొని మంచి క్లీన్ వాటర్ను అక్వాకల్చర్ యాక్టివిటీకి వాడి మంచి పంటలు తీసుకుంటున్నారు, ఫెయిల్యూర్ లేకుండా. కాబట్టి ఒకటేంటంటే మనకు క్లీన్ వాటరు దొరకడం అనేటువంటిది కొన్ని సమయాల్లో కుదరదు. అప్పుడు మనకు సముద్రం నుంచి దొరికేటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో వాటిని ఒక పరిమాణంలో మనం శుద్ధి చేసుకొని దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉందండి. ఫైనల్గా ఆర్గానిక్ కల్చర్ పెంచడానికి మీరు తీసుకునే చర్యలు ఏంటి? అలానే క్వాలిటీ ఫిష్ తీసుకొని వచ్చినట్టయితే మీరు అన్నట్టు బ్రాండింగ్ కానీ సర్టిఫై చేయడానికి మీరు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటిది ఈరోజు ఆర్డర్ ఆఫ్ ది డే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కెమికల్ ఫార్మింగ్ అంటే భయపడుతున్నారు. సో దానివల్ల రకరకాల ప్రాబ్లం వస్తాయని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రైతు దృష్టి పెట్టాడు ఆల్రెడీ. నేను కూడా బిగినింగ్ నుంచి అగ్రికల్చర్లో కానీ, అక్వాకల్చర్లో కానీ, ఇక నేను గతంలో కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా నేను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇప్పుడు కూడా మా అక్వాకల్చర్లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకొని రైతులకు ప్రమోట్ చేస్తానికి ముందుకు వెళ్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల వచ్చినటువంటి అక్వాకల్చర్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటే దాని వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది కన్జ్యూమర్స్ కూడా దాన్ని లైక్ చేస్తారు. కాబట్టి దీన్ని సర్టిఫికేషన్ చేసి బ్రాండింగ్ చేసి ప్రమోట్ చేసే దిశలో కూడా ఆలోచిస్తున్నామండి. ఫిష్ కానీ ఫ్రాన్ కానీ బ్రాండింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి? అది సహజమే కదా. ఇప్పుడు మన కన్జంప్షను తీసుకుంటాము, బయట కూడా దిస్ పాసిబిలిటీ. బ్రాండింగ్ అయితే ఎక్కడైనా 1+1 2 అవుతుంది, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అది. సో కాబట్టి బ్రాండింగ్ ఉన్నప్పుడు దానివల్ల అందరికీ మంచి ఉంటుంది. ఈ అక్వాకల్చర్ యాక్టివిటీ అనేది భవిష్యత్తులో ఇది బ్లూ ఎకానమీ అండి. భవిష్యత్తులో
మనకు అగ్రికల్చరు, హార్టికల్చరు, అనిమల్ హస్బెండరీ తర్వాత ఈ అక్వాకల్చర్ యాక్టివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇది చాలా గ్రోయింగ్ సెక్టర్ కాబట్టి దీన్ని సస్టైనబుల్ పద్ధతిలో మనం రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రమోట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఆలోచన అండి. చూశారు కదా, మన ఫిషరీస్ కమిషనర్ రామశంకర్ నాయక్ గారు ఆయన రైతుల కోసం తీసుకునే చర్యల గురించి, అలానే ప్రభుత్వం ముందు తీసుకునే చర్యల గురించి మనం అన్నీ తెలుసుకున్నాము. ఇలానే మన రైతుల కోసం, మన కోసం ముందు ఇంకా వివరాలతో మీ ముందుకు వస్తానని సెలవు.